సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కిన్ కేర్ పరంగా మందార పువ్వుతో ఎలా అందంగా ఉండాలో చూద్దాం. మందార పువ్వులో ఇవి కలిపి రాస్తే చాలు, సో మెరిసేటటువంటి ముఖం మన సొంతం. మందార పువ్వును చాలామంది జుట్టు సంరక్షణలో భాగంగా వాడతారని తెలుసు. అదేవిధంగా ఈ మందార పువ్వులని ముఖ సౌందర్యాన్ని కూడా వాడచ్చు. సో మనం ముఖ సౌందర్యానికి కాకుండా, జుట్టుకే కాకుండా, సో ఇంకా ఫేస్ పైన పిగ్మెంటేషన్స్ అలా ఏమి రాకుండా ఫేస్ చాలా స్మూత్గా ఉండేదానికి కూడా ఇది ఫ్లవర్ చాలా బాగా ఉపయోగపడుతుంది, హైబిస్కస్ అనేది. సో ఈ హైబిస్కస్ జుట్టు స్మూత్గా మారుతుంది. అలాగే అందంగా కనిపించడానికి మందారం ఆకులు, మందార పువ్వులు మనం చూసే ఉంటాం కదా. సో ఈ మందార పువ్వులను వాడి మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేటివి ఉన్నాయి. అవి ఎలా చూద్దాం. సో ఈ మందార పువ్వులు అనేటివి వాడడం ద్వారా ముఖం చాలా అందంగా మెరుస్తూ ఉంటుందండి. సో ముఖంతో పాటు మన జుట్టు కూడా అందంగా మార్చుకునేది ఎలాగో చూద్దాం. మందార పువ్వులలో మన చర్మానికి, జుట్టుకు మేలు చేసేటువంటి అద్భుతమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. సో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం ఈ పూలలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ముఖంపై పిగ్మెంటేషన్ తొలగించడమే కాకుండా, సో ఆ ఫేస్ అనేది యంగ్గా ఉండేలాగా చేస్తుంది. సో ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది ఈ హైబిస్కస్ ఫ్లవర్ అనేది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ హైబిస్కస్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో దీన్ని మనం రెగ్యులర్గా, కంటిన్యూగా మనం వాడేదానికి ట్రై చేద్దామండి. ప్రతి ఒక్కరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. సో హెయిర్కే కాదు, ఫేస్కి కూడా దీన్ని వాడచ్చు. సో దీన్ని జాగ్రత్తగా వాడండి. సో న్యాచురల్ కాబట్టి నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అండి. సో దీని ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మనం హ్యాపీగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇప్పుడు మనం జుట్టు కోసం మరికొన్ని టిప్స్ చూద్దాం. సో జుట్టు కోసం ఈ హైబిస్కస్ ఫ్లవర్ని ఎలా వాడాలో. సో మన జుట్టు అనేది ఎప్పుడు డర్టీగా, జిడ్డుగా ఉండి పట్టుకోవడానికి కూడా కొంచెం అప్పుడప్పుడు మనకు అలర్జీ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఈ మందార పువ్వులను వాడుకోవచ్చు హ్యాపీగా. మీరు కొన్ని మందార పువ్వులను తీసుకొని, అలాగే వాటితో పాటు కొన్ని మెంతులు కూడా తీసుకోండి. వాటిని అవి రెండింటిని నానబెట్టిన తర్వాత బాగా రుబ్బుకోవాలి. సో రుబ్బిన తర్వాత దానికి 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని సో మొత్తం కలిపేసిన తర్వాత జుట్టుకి అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత షాంపూ చేసుకుంటే సో సరిపోతుంది. ఇలా రెగ్యులర్గా చేయొచ్చు. బట్ రెగ్యులర్గా చేయలేమనుకుంటే 2 డేస్ వన్స్ అయినా, వీక్లీ 2 టైమ్స్ అయినా చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, సిల్కీగా, షైనింగ్గా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మందార పువ్వుల నుంచి హెయిర్ కండిషనర్లా కూడా పనిచేస్తుంది కాబట్టి మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా మారి సో చాలా బాగుంటుంది. సో అలాగే మన ముఖ సౌందర్యం కోసం కూడా ఈ మందార పువ్వులను వాడుకోవచ్చండి. సో అదెలాగో చూద్దాం. సో తేనె, కాఫీ వంటి వాటితో కలిపి ముఖానికి మందార పూల మిశ్రమం రాస్తే మన ముఖం చాలా అందంగా మారుతుంది. అరకప్పు గ్రౌండ్ కాఫీ పౌడర్ను 2 టేబుల్ స్పూన్ తేనె తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మందార పువ్వులతో కలిపి ఆ మిశ్రమాన్ని మన ముఖంపై వారానికి 2 సార్లు లేదా 3 సార్లు అప్లై చేసుకోవడం వల్ల సో ముఖంపై ఉండే మొటిమల సమస్య కూడా తగ్గుతుందండి. సో అలాగే చాలామందికి ట్యాన్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది, బయట వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. సో ఇటువంటి వారు తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇది చాలా మంచి టిప్ అండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ న్యాచురల్ రెమెడీ కాబట్టి సో హ్యాపీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.